మొట్టమొదటిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూడండి అమ్మ, మనం బజార్కి వెళ్తూ ఉంటాం, షాపింగ్కి వెళ్తాం, డ్రెస్ కొనుక్కోవాలనుకుంటాం. ఒక డ్రెస్ కొనుక్కోవడం కోసం ఆ షాప్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే 100 డ్రెస్సులు చూస్తాం. అంతేనమ్మా, 100 డ్రెస్సులు చూస్తాం ఒక్క డ్రెస్ కొనుక్కోవడం కోసం. అందులో మనం 100 డ్రెస్సులు చూసిన తర్వాత 3 సెలెక్ట్ చేసుకుంటాం. 2, 3, 4 ఎన్నో సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లో పోయి ఆ డ్రెస్ని వేసుకోవడం, తరచి మనల్ని మనం చూసుకోవడం, బాగుందా బాగాలేదా, మ్యాచ్ అయిందా కాలేదా అని చూసుకోవడం. ఆ 3 డ్రెస్సులు కూడా మీకు నచ్చకపోతే మళ్ళీ షాప్ అయిన కాకపోతే ఇంకో కొన్ని చూపెట్టబడటం. ఇన్నిసార్లు ఒక డ్రెస్ కొనుక్కోవడం కోసం, ఈ శరీరం మీద వేసుకునేటటువంటి ఒక బట్ట వేసుకోవడానికి మనం ఎన్నోసార్లు తరచి చూస్తున్నామే. అట్లాంటిది మన ఆరోగ్యం, మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ డ్రెస్సులు అన్నీ వేసుకునేది. ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఎంతైనా వేస్ట్. ఆరోగ్యంగా ఉండడం కోసం మన శరీరం లోపలికి పోయే ప్రతి ఒక్కదాన్ని ఎంతో ఆలోచించాలి. మన శరీరం లోపలికి పోయే ప్రతి ఒక్క జంక్ ఫుడ్ మన శరీరాన్ని ఖరాబ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. అట్లా గుర్తిస్తేనే మన శరీరంలోకి పోయే ప్రతి ఒక్క ఆహార పదార్థం మంచిదైతే నీకు మంచి జరుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఏదో జంక్ ఫుడ్లు అవి ఇష్టం వచ్చినవి మనం తింటూ ఉంటుంటే మన శరీరం ఏమైపోతుంది, రోగగ్రస్తమైపోతుంది. కాబట్టి మన శరీరంలోకి పోయే ప్రతి ఒక్క ఆహార పదార్థం ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది నాకు మ్యాచ్ అయిందా కాదా, ఇది శరీరంలోకి పోయి నష్టపరుస్తుందా లాభపరుస్తుందా అని ఇన్నిటిలో ఆలోచించి మనం వేసుకోవాలి. ఆ ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్లు ఇట్లాంటివన్నీ బంద్ చేస్తూ మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఈ సూత్రరీతి అనేటువంటి క్రియలు చేస్తే మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకున్నా, ఇప్పుడు జాగ్రత్తగా తీసుకున్నా, ఏ బాగా లేదు. ఇట్లా చూసుకో, మంచి ఫ్రీగా ఉంది. ఏం లేదు చూసినా కళ్ళకెళ్ళి నీళ్ళు అదంతా కాపు ఎంత ఉంటుంది అన్నమాట. అదంతా రెగ్యులర్ చేసుకుంటే పోతుంది. ఒక కళ్ళలో ఎరుపు పోతుంది.